హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో సమ్మర్ అయితే వచ్చేసింది. పిల్లలైతే మనకు డిఫరెంట్గా స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో డైలీ రొటీన్గా చేస్తే వాళ్ళు నచ్చరు కాబట్టి ఇలా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈరోజు అయితే నేను ఇంట్లో పిజ్జా చేశాను, దట్టు హెల్దీ పిజ్జా అనమాట మా బేబీస్ కోసం. సో ఇది 1 year ప్లస్ బేబీస్ నుంచి అయితే మనం పెట్టవచ్చు. సో ఇదైతే మంచి స్నాక్ ఐటమ్ అనేది చెప్పొచ్చు. సో దీనికోసం నేను ముందైతే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక 1 hour తర్వాత దాన్ని అయితే మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే క్యారెట్ అండ్ స్వీట్ కార్న్స్, క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే బేబీస్కి ఆనియన్స్ మంచిది కాదనేసి నేను తీసుకోలేదు. సో ఇప్పుడైతే బటర్ని అయితే ప్యాన్ పైన వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక పిజ్జా స్టైల్గా, ప్యాన్ కేక్ స్టైల్లో ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత దానిపైన నేను ఇంట్లో ఆల్రెడీ కెచప్ వీడియో అయితే పెట్టాను, ఇంట్లో చేసింది. సో ఆ కెచప్ని అయితే దానిపైన స్ప్రెడ్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సో సమ్మర్ కాబట్టి పెసరపప్పు ఏంటి అని అంటే బాడీకి కూల్నెస్ ఇస్తుంది కాబట్టి పెసరపప్పు అనేది మంచిది అనమాట బేబీస్ ఫుడ్కి. సో ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న క్యారెట్ని అయితే దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్ కూడా ఈవెన్గా పిజ్జా స్టైల్లో అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. బేబీస్కి ఏంటి అని అంటే ఫుడ్ కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో మనము ఫుడ్ని కలర్ఫుల్గా చేయడానికైతే ట్రై చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ టేస్ట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తింటారు. సో ఇప్పుడు కొద్దిగా చీజ్ని అయితే చిన్న క్యూబ్స్లా ఉంటాయి కదా, చిన్న పీసెస్లా చేసుకొని చీజ్ని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా హోమ్మేడ్ చీజే అనమాట. సో నేనైతే పిల్లలకు ఆల్మోస్ట్ హోమ్మేడ్ చేయడానికే ట్రై చేస్తాను. బయట ఐటమ్స్ అయితే ఎక్కువగా అస్సలు పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే సో కొద్దిగా చీజ్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టేసి కొద్దిసేపు అయితే దాన్ని అయితే హీట్ చేయాలి. తర్వాత మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది, మంచిగా కుక్ అయితే అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మా బేబీస్కి అయితే చాలా నచ్చిందనమాట. సో ఇప్పుడైతే వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా కెచప్ చేశాను అనేసి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో అదైతే యాడ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాను. చూడండి వాళ్ళ రియాక్షన్ ఎంత క్యూట్గా ఉంటుందో. ఇది కదా మనకు కావాల్సింది. మనం ఏదైనా చేసే పిల్లలు ఇష్టంగా తింటే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మా చిన్నోడు క్యూట్ రియాక్షన్ చూడండి. వాడికి నచ్చితే బాగాలేదు అని చెప్తాడు. అస్సలు బాగాలేదా? కొంచెం కూడా బాగాలేదా? సో మీరు కూడా మీ బేబీస్ కోసం ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ ట్విన్ డైరీస్.